చదువు చెప్పే టీచర్లను అభినందించాల్సిన ఇవాళ ఉన్నత చదువులు చదివిన వారి దుస్థితిపై వచ్చిన వార్త సార్ ఇది. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పే వార్త. 46,000 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అప్లై ఫర్ హర్యానా స్వీపర్ పోస్ట్స్. In Haryana, over 1.66 lakh candidates, including more than 6,000 postgraduates and nearly 40,000 graduates have applied for the position of sweeper in government departments. అంటే ఈ స్వీపర్ అంటే ఊడ్చే పనిని తక్కువ చేయలేం కానీ ఉన్నత చదువులు చదువుకున్న వీళ్ళు స్వీపర్ పోస్టులకు, అందులో 15,000 వేతనానికి పనిచేసే వేతనం వచ్చే స్వీపర్ పోస్టుకు అప్లై చేయడం సార్. తల వంచుకోవాలి మనం ఒకవైపు చంద్రమండలానికి వెళ్తున్నాం, అంగారగ్రహానికి వెళ్తున్నాం, గగన్యాన్తో గగనతలాన్ని జయించుతున్నాం, వికసిత భారత్తో ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం కావాలనుకుంటున్నాం. మరోవైపు మన చదువులు, మన నైపుణ్యాలు ఈ స్థాయిలో ఉంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ విచ్ వి లివ్ ఇన్, ఎలాంటి అసమానతల్లో మనం బతుకుతున్నామన్న దానికి ఇది ఉదాహరణ కదా. సమాచార సాంకేతిక రంగాల్లో సిలికాన్ వ్యాలీలో దిగ్గజాలను తయారు చేసింది మన దేశం. ఒక సత్యాన్ అదేలా ఒక సుందర్ పిచ్చయ్యాలను ఇచ్చింది భారతదేశం. కానీ అదే భారతదేశంలో ఒక స్వీపర్ జాబ్కు గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేస్తున్నారంటే ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ స్వీపర్ ఉద్యోగము ఊడ్చే వాళ్ళు లేకపోతే మనం ఇలా బతుకుతామా? ఒక్క క్షణం కూడా మనం బతకలేం. అందువల్ల రోజు వాళ్ళ చేతులు జోడించి నమస్కరించాలి. అమ్మా నువ్వు చేయబట్టి, అయ్యా నువ్వు చేయబట్టే మేము ఇట్లున్నామని. కానీ సమస్య ఏంటంటే వారు చదువుకున్న చదువు యొక్క వృధా కావడం కదా. సో అందువల్ల ఇదొక సమస్య. అంటే ఇక్కడ ఉన్న ఛాలెంజ్ కూడా ఏంటంటే మనం ఏమి నేర్పుతున్నాం, మన విద్యా వ్యవస్థలో పడిపోతున్న ప్రమాణాలకు ఇదొక చిహ్నం. ఇవాళ మన విద్యా సంస్థలు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ GER అంటారు. అంటే ఉన్నత విద్యలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అని సంతోషం. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు 5% లోపు ఉండే. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు, ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని. 85-86 ఆ ప్రాంతంలో నియర్లీ 40 ఏళ్ల క్రితం ఒక డాక్యుమెంట్ కూడా విడుదల చేశాడు. నాకు ఇప్పటికి గుర్తు, ఆ ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అనే డాక్యుమెంట్ పైన నేను ఉపన్యాసాలు ఇచ్చాను. సో వాస్తవం ఆ రోజు అరౌండ్ 4 to 5% ఉన్నాయి. ఇవాళ బాగా పెరిగింది, 26%, 30% వరకు కూడా వస్తుంది. సంతోషించాలి. కానీ కాలేజీ డిగ్రీలు చదివి తీసుకొని అసలు ఏ ఉద్యోగము రాని పరిస్థితి ఎందుకు ఉండాలి? కారణం అది మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపం. ఇవాళ ఆ నైపుణ్యాలని ఇవ్వలేకపోవడం, ఆ విజ్ఞానాన్ని ఇవ్వలేని మన విద్యా వ్యవస్థ యొక్క వైఫల్యం ఇది. ఇంతకన్నా ఘోరమైన వైఫల్యం ఇంకోటి ఉంటుందా? అంటే మన విద్యా సంస్థలు డిగ్రీలను తయారు చేసే ఫ్యాక్టరీలుగా మారిపోయాయి. విజ్ఞానవంతులు తయారు చేసేటువంటి విద్యా సంస్థలు కాస్త పట్టాలను ప్రొడ్యూస్ చేసే ఫ్యాక్టరీస్గా మారిపోయాయి. ఇవాళ మార్కులకు విలువ లేదు, మార్క్స్కి ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఇవాళ ఇంగ్లీష్లో ఒక పేరా రాయకపోయినా మీకు ఇంగ్లీష్లోనే 60 మార్కులు వస్తాయి, వాల్యూ లేదు. మేము చదువుకున్న రోజుల్లో అసలు ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్, మామూలు ఛాలెంజ్ కాదు. నేను ఆదిలాబాద్ జిల్లాలో ఒక 20 మందో 30 మందో ఉండేవాళ్ళు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు అంతే. మొత్తం జిల్లా మొత్తంలో ఆ జిల్లా వారిగా రిజల్ట్స్ ఇచ్చేవాళ్ళు, 10th క్లాస్ రిజల్ట్స్. ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే లెక్క పెట్టుకోవాలి, 30 మంది ఉండేవాళ్ళు, 40 మంది ఉండేవాళ్ళు. ఇవాళ అసలు పుష్కలం మార్కులకు అంతే లేదు. అది బుడవేరు ప్రవాహాన్ని మించుతుంది, కృష్ణా నది మున్నేరు ప్రవాహాలను మించినట్లు మార్కుల వరద, మామూలు వరద కాదు కదా. మరి ఎందుకు వస్తున్నాయి? మార్కులకు పరీక్షలకు సంబంధం లేకుండా ఎందుకు పోతుంది? అందువల్ల దిస్ హ్యాస్ టు బి ఏ సీరియస్ ప్రాబ్లం. మన విద్యా విధానంలో ఉన్నటువంటి ఒక తీవ్రమైన లోపం ఇది. ఇంజనీరింగ్ చదువుతారు, కనీసమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఉండదు. నేను చాలామంది చూశాను, బీటెక్ IT, బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తారు, కానీ కనీసమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఉండదు. హార్డ్వేర్ రాదు, సాఫ్ట్వేర్ రాదు. ఎందుకంటే వాళ్ళ తప్పందామా అంటే వాళ్ళకు ఆన్ ద జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా మన విద్యా సంస్థలు ఇవ్వవు. నేను ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 70 ఇంజనీరింగ్ కాలేజీలో వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వచ్చు. అనుభవంలో కొన్ని కాలేజీలో చూశాను, కనీసమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని ఇవ్వకుండా నువ్వు ఇంజనీరింగ్ డిగ్రీ పంపిస్తున్నావు. అందుకే మీరు గమనించండి, చిన్న 10వ తరగతి ఉద్యోగానికి
ఇవాళ అడ్వర్టైజ్ చేస్తే ఇంజనీరింగ్ విద్యార్థులకు కనబడుతున్నారు. సో ఇట్స్ ఎ వెరీ సీరియస్ కామెంటరీ ఆన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో 40,000 మంది గ్రాడ్యుయేట్స్, 6,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వంలో ఒక స్వీపర్ జాబ్కు అంటే కొట్టిపారే చాలా సింపుల్గా. అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ స్టెబిలిటీ ఇస్తుంది కనుక, జీతం ఎక్కువ ఉంటుంది కనుక అన్నారు. కానీ ఆ జీతం కూడా ఎక్కువేం కాదు. నేను చూశాను ఆ వార్త. భారీగా ఏదో శాలరీ కాదు, 15,000 జీతం అనుకుంటాను నాకు. 15,000 శాలరీకి చాలామందికి రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది. ఏమన్నా సార్ గవర్నమెంట్ జాబ్ అయితే హాయిగా పని చేయకుండా జీతం వస్తాయి కదా అని వెళ్తున్నారని అనుకుంటారు. కానీ ఒక 15,000 శాలరీకి ఒక గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వెళ్తున్నారంటే అసలు మనం మన విద్యా వ్యవస్థను చూసి సిగ్గుపడాలి. కానీ ఇదే విద్యా వ్యవస్థను చూసి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈర్ష్యపడ్డాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండియన్ స్టూడెంట్స్తో మనం మ్యాథమెటిక్స్, సైన్స్లో అమెరికన్ విద్యార్థులు పోటీ పడలేకపోతున్నారు అన్నాడు. యునెస్కో యూరోపియన్ కౌన్సిల్ మీటింగ్లో ఒక 3-4 ఏళ్ల క్రితం యూరోపియన్ యూనియన్లోని దేశాలని ఆందోళన వ్యక్తం చేశాయి. భారతదేశం సృష్టిస్తున్న మానవ వనరులు మన మొత్తం యూరోపియన్ దేశాలు అన్నీ కలిపి సృష్టించిన మానవ వనరుల కన్నా ఎక్కువ అని. అంటే ఎంత ఎక్స్ట్రీమ్ కాంట్రాస్ట్ ఉంది అంటే దీనికి ఉదాహరణ కదా. ఈ దేశంలో ఉన్న పొటెన్షియల్ ఏంటి, ఈ దేశానికి ఉన్న సామర్థ్యం ఏంటి, ఈ దేశంలో ఎలా ఉన్నాం, వాట్ ఇండియా ఈజ్ అండ్ వాట్ ఇండియా కుడ్ బీ. అంటే మనకున్న శక్తి సామర్థ్యాలేమో ఇవాళ ఉదాహరణగా నేను ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు. ప్రపంచంలో మనం వెళ్ళగలిగాం, అంగారగ్రహంకి వెళ్ళగలిగాం, కానీ ఒక మంచి స్కూల్ నిర్మించుకోలేమా? ఒక చంద్రమండలానికి నాసా వారు పెట్టిన ఖర్చులో 10వ వంతు, 1/10లో మనం చంద్రుని పైకి వెళ్ళగలిగాం. ఈ ప్రపంచంలో అమెరికా కూడా గుర్తించినప్పుడు చంద్రుని పైన నీటి ఆనవాళ్ళను కంక్లూజివ్గా గుర్తించాం. అమెరికా నాసాకు చెందిన మూన్ మినరాలజీ మ్యాపర్ మన చంద్రయాన్ పైన ప్రయాణం చేస్తే చంద్రుని పైన నీటి ఆనవాళ్ళను కనుగొన్నది. అసలు ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, జపాన్లకు కూడా సాహసించలేని డార్క్ సైడ్ ఆఫ్ మూన్ అంటే వెలుతురు లేని ప్రాంతంలో భారతదేశం అడుగుమొప్పగలిగింది. ఇంత గొప్ప సామర్థ్యం ఉన్న భారతదేశానికి ఒక నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్లను, పోస్ట్ గ్రాడ్యుయేట్లను తయారు చేయలేవా? ఇటీవల ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు, హాఫ్ ఆఫ్ ది ఇండియాస్ గ్రాడ్యుయేట్స్ ఆర్ సింప్లీ అన్ఎంప్లాయబుల్ అని. అంటే వారు ఏ ఉద్యోగానికి పనికిరాని, కావలసిన నైపుణ్యం లేదు అని. ఇది పిల్లల తప్పు కాదు, ఇది మన వ్యవస్థ తప్పు. ఈ వ్యవస్థల్ని గనక మనము సమీక్షించకపోతే భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువగా ఉండడం. మీరు ప్రపంచంలో చూడండి, లాటిన్ అమెరికా దేశాలు, ఏషియన్ టైగర్స్గా చెప్పబడే సౌత్ కొరియా లాంటి దేశాలు, ఈ రెండు రకాల దేశాలకు కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యంగర్ పాపులేషన్ జనాభాలో ఎక్కువ ఉండే అవకాశం వచ్చినప్పుడు సౌత్ కొరియా ఎడ్యుకేషన్ పైన ఇన్వెస్ట్ చేసింది. ఇవాళ ప్రపంచంలో ఒక టెక్నాలజీ జెయింట్ కాగలిగింది. కానీ లాటిన్ అమెరికా దేశాల వలసపాలలో ఉండడం వల్ల వారి చదువు పైన కేంద్రీకరించలేకపోయారు. ఇప్పటికీ పేదరికంలో ఉన్నాయి. ఇవాళ భారతదేశానికి ఒక అద్భుతమైన అవకాశం డెమోగ్రఫీ డివిడెండ్. మీరు 15 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వాళ్ళు 2/3 ఆఫ్ అవర్ పాపులేషన్. 25 ఏళ్ళలోపు వాళ్ళు మీకు 54% పైన ఉంటారు, 50% పైగా. అంటే భవిష్యత్తుకు ప్రపంచానికి కావలసిన మానవ వనరులను భారతదేశం అందించగలుగుతుంది. భారతదేశానికే కాదు, ఇవాళ జపాన్, చైనా, అమెరికా లాంటి దేశాలు ఏజింగ్తో బాధపడుతున్నాయి. మీకు జపాన్ సగటు వయసు 48 ఏళ్ళు అయినప్పుడు, అమెరికా, చైనాల సగటు వయసు 36 ఏళ్ళు అయినప్పుడు, భారతదేశంలో సగటు వయసు 29 ఏళ్ళు ఉంటుంది. అందువల్ల మన హ్యూమన్ రిసోర్సెస్ ఇవాళ ప్రపంచాన్ని జయించగలుగుతాయి. అలాంటి అద్భుతమైన అవకాశం ఉండి కూడా మనము నాణ్యత కలిగిన విద్య, నైపుణ్యంతో కూడిన చదువులు, విజ్ఞానంతో కూడిన చదువులు ఇవ్వలేకపోవడం వల్ల ఇవాళ ఒక అద్భుతమైన అవకాశాన్ని మనం చేజార్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ 46,000 మంది గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంతమంది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఉన్నారో మనకు తెలుసా? మనం వాళ్ళు సరిగా చదువు చెప్పి ఉంటే. ఎంతమంది అమర్త్య సేన్లు ఉన్నారో మనకు తెలుసా? ఎంతమంది ఇంకెంత గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారో మనకు తెలియదు కదా. అంటే వారి నైపుణ్యాన్ని మనం వృధా చేసుకుంటున్నాం కదా. వాళ్ళలోనే ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళ సరైనటువంటి చదువు కనుక ఇవ్వగలిగితే దట్ ఇస్ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ కదా, బాధాకరమైన విషయం.